ويرسل الأخرى إلى أجل مسمى إن في ذلك لآيات لقوم يتفكرون. గౌరవనీయులైన పెద్దలు, నశ్రేయాభిలాషులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని సృష్టించిన తర్వాత అతని చివరి గమ్యం ఏమిటి అనేది కూడా తెలియజేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లాహు యతవఫల్ అన్ఫుస హీన మౌతిహా. అల్లా అంటే ఆయనే ఎవరైతే మరణ సమయంలో మీ దేహాల నుంచి ఆత్మను బయటకు తీస్తాడో, వల్లతీ లం తముత్ ఫీ మనామిహా, మరి ఎవరైతే మరణించరో వారి నిద్ర వ్యవస్థలో వారి ఆత్మలను వశపరుచుకుంటాడు. వల్లతీ లం తముత్ ఫీ మనామిహా ఫయమ్సికుల్లతీ ఖజా అలైహల్ మౌత. ఎవరి మరణ నిర్ధారణ ఆ రాత్రి జరగాలని రాసి పెడతాడో వారి ఆత్మలను అనంత లోకాల్లో ఆపివేస్తాడు. మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణయిత సమయం వరకు ఇహలోకంలో వదిలేస్తాడు. ఇన్న ఫీ జాలిక లఆయాతి లిఖౌమి యతఫక్కరూన్. నిస్సందేహంగా ఆలోచించే వారికి ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి అంటున్నాడు. మనం ఏం ఆలోచిస్తాం? దేహం గురించి ఆలోచిస్తాం. మానవుడు ఈ ధరణి మీద దేన్ని రక్షించుకోగలడు? తన దేహాన్ని రక్షించుకోగలడు. ఆత్మని రక్షించుకోగలడా? ఆత్మ గురించి ఏదైనా ధ్యాస ఉందా? అసలు ఆత్మ అంటే ఏమిటి అని అడిగితే ఒక ఖురాన్ గ్రంథం తప్ప అన్ని గ్రంథాలు మూగబోయాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆత్మ విషయంలో మానవుడికి జాగ్రత్త పడండి అంటున్నాడు. ఎందుకంటే దేహం క్షణభంగరమైనది, మట్టితో నిర్మాణమైంది, మట్టిలో కలిసిపోతుంది, లేక అగ్నికి దహనం అయిపోతుంది, లేక నీటిని ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కానీ ఆత్మ ఒక అద్భుతమైన విషయం అది. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యస్అలూనక అనే రూహ్. ఓ దైవప్రవక్త, మిమ్మల్ని జనాలు అడుగుతున్నారు ఆత్మ అంటే ఏంటి చెప్పండి అని. చిన్న లెన్స్ కెమెరా కళ్ళకు కూడా చిక్కని అద్భుతమైన శక్తి 100 కిలోల దేహాన్ని నడిపిస్తుందంటే అది ఎంత పెద్దది ఉంటుంది, దాని వైశాల్యం ఎంత ఉంటుంది, అది కలర్ ఎలా ఉంటుంది, ఏమిటి, దాని గురించి స్పష్టంగా చెప్పండి అని అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి జవాబు ఇవ్వండి అని ముహమ్మద్ ప్రవక్త గారికి అన్నారు. యస్అలూనక అనే రూహ్, చెప్పండి రూహ్ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? ఖులి రూహ్ మిన్ అమ్రి రబ్బీ. రెండే పదాల్లో జవాబు ఇచ్చేసాం. ఏం జవాబు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఖులి రూహ్ మిన్ అమ్రి రబ్బీ. ఆత్మ అంటే అల్లాహ్ ఆజ్ఞ. వెళ్ళమంటే దేహాల్లో ఉండిపోతుంది, రమ్మంటే పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు బయటకు వెళ్తుందో అది మీకు తెలియదు. వమా ఊతీత మిన్ ఇల్మిన్ ఇల్లా ఖలీలా. మీకు ఇవ్వబడిన జ్ఞానం చాలా తక్కువైనది, ఇంత జ్ఞానం మీద లేదు. ఇప్పుడు దాకా నిద్ర ఎక్కడి నుంచి వస్తుందో శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. మనిషికి నిద్ర ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలేకపోయారు. ఆత్మ ఏమిటో అనేది ఏం కనిపెడతారు? కానీ చిన్న క్లూ ఇచ్చారు, చిన్న ఉదాహరణ ఇచ్చారు. ఆత్మ బరువు మాత్రం చెప్పగలిగారు. ఆత్మ ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది ఊహాగానాలే మాత్రం దాని బరువు చెప్పగలిగారు. ఎంత ఉందంటే 25 గిరాములు ఉన్నదంట. అంటే 50 గ్రాములు సగం తీసి 25 గ్రాములు, ఇంతే దాని బరువు. ఇంత చిన్న వస్తువును ఇంత పెద్ద దేహం నడిపిస్తుందంటే ఈ వస్తువును తయారు చేసినోడు ఎంత శక్తిశాలి అండి. ఈ దైవం మానవుడి దేహంలో చిన్న 25 గ్రాముల వస్తువులు పెట్టి ఆడిస్తున్నాడు అంటే ఆయన దగ్గర ఎంత శక్తి ఉండాలి. కనుక ఈ దేహం కుప్పకూలటానికి కారణం ఏమిటంటే అందులో ఉన్న ఆత్మ బయటికి రావడం. ఈ పని ఎవరు చేస్తారండి? ఎవడైతే దాంట్లో నిర్మాణం చేశాడో ఆయనే చేస్తాడు. మనిషి విచిత్రం చూడండి. ఏ పేరు కోసం అయితే జీవితం మొత్తం పాటుపడతాడు, ఏ పేరు ప్రతిక్షేపం కోసం అయితే ఇతరులను హతమారుస్తాడో, ఏ పేరు కోసం అయితే ధరణి మీద కల్లోలాన్ని రేకెత్తిస్తాడో, ఎప్పుడైతే ఆత్మ బయటికి వెళ్తుందో ముందు ఆడి పేరే వెళ్ళిపోతుంది. ఎవరైనా చనిపోతే ఏమంటారండి? ఈ అబ్దుల్ జబ్బార్ గారి ఖనన సంస్కారాలు ఎప్పుడు అంటారా? లేకపోతే ఈ మయ్యత్కి జనాజా ఎప్పుడండి అంటారా? మయ్యత్ అంటారు.
ఈ మృతుడు అంటారు. ఎమ్మట చావంగానే పేరే పోతుంది. ఏ పేరు కోసమైతే రాత్రి పగలు ఏకం చేశాడు ధరణి మీద, అల్లకల్లాన్ని సృష్టించాడు, ఆ పేరే పోతుంది. ఏంటంటే మృతుడు, చావు. చావు రావటంతోనే ఒకటి పేరు పోయింది. ఒకటే పేరు పోయిందా? లేదు. భార్య పేరు ఏదో పేరు ఉంటుంది, కానీ ఏముంటది? వితంతు. రెండో పేరు పోయింది. పిల్లల పేర్లు చాలా ఉంటాయి, కానీ ఏంటి? అనాథలు. పేరే మొత్తం పోయింది. ఏ పేరు ప్రతిక్షణ కోసం అయితే మానవుడు రాత్రి పగలు ఏకం చేసి తన ధర్మాన్ని వదిలి ఇచ్చా మార్గాన్ని నడుస్తున్నాడో, ఇట్ట చస్తాడో లేదో వాడి జీవితమే అతలాకుతలం అయిపోతుంది. అందుకోసం ఒక కవి అంటాడు, ఊపిరున్నాళ్ళు ఊరిలోని వారు నావారు అంటారు మనసా, ఊపిరే పోగానే భార్య పిల్లలు సైతం నిలుతాకు జంకుతారు మనసా అన్నారు. సోదరులారా, ఇట్టగా శ్వాస పోయిందో లేదో మన అయినోళ్ళు కూడా దగ్గర రారు. ఏంటరా ఇప్పుడు దయ్యం అయిపోయాడు ఆయన, ఈ దగ్గర ఏమైనా అద్భుతమైన శక్తి వచ్చేసిందా? బతుకున్నంత కాలం భయపడరు, చావంగానే వాడికి స్నానాదులు గావించిన బట్టలు ఉంటాయి చూసారా, కర్రతో తోస్తారు. సోదరులారా, ఏ విచిత్రం అండి అసలు చావు అంటే. మంచి కాస్తైనా గమనించడే, ఎంత రాత్రి పగులు పరితపిస్తున్నాడే, ఏం సాధించాలనుకుంటున్నాడు, ఏం సాధించాడు? అల్లాహ్ అక్బర్. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, ప్రతి మానవుడికి మరణం ఒక రుచి చూడాల్సిందే. ఎన్ని వస్తువులు రుచి చూసారండి మీరు? మరి మరణం కూడా ఒక రుచి చూడాల్సిందే అంటున్నారు. కానీ దైవాన్ని, దైవ ధర్మాన్ని మానవుడు వదిలేసి ఏ జీవితం మీద అయితే అహంలో ఉన్నాడో, ఏ జీవితాన్ని అయితే గర్విస్తున్నాడో, వాస్తవంగా ఆ జీవితం ఏమిటో ఎనుదరికి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక గాలి, చిన్న గాలి, అది పోగానే అంతే మానవుడి జీవితం అకస్మాత్తుగా నేలగొరుగుతుంది. అల్లా అంటున్నాడు, నేను మీ ఆత్మను రోజు అనుదినం నా దగ్గర తీసుకుంటున్నాను, అయినా సరే మీకు భయం లేదా? మనం పక్క మీద పడుకొని ఉంటాం, నిద్రలో జారుకుంటే మన ఆత్మ ఎక్కడ ఉంటది? దైవం అంటున్నాడు నా దగ్గర ఉంటది అన్నాడు. ఉత్తి దేహం దాని మీద ఉంటది, కానీ రోజు నిద్రని పడుకోవటం లెగటం దినచర్యగా మారుతుందే కానీ ఒకనాడు ఈ దినచర్య అలా ఉండదు. పడుకోవటం మీ వంతు అవుతుంది, లేకపోవటం మీ వంతు కాదు. మేము సమూలంగా మీ ఆత్మను మేము వశపరుచుకుంటాం అంటున్నారు. కనుక సోదరులారా, ఆత్మకు ఆహారం ఏమిటి అనే అంశమే ఇది రంజాన్ మాసం. దేహాన్ని మనం ఏం చేస్తాం? 3 పూటలది ఒక పూట తగ్గించేస్తాం. పెంచుతామా? తగ్గించేసాం. దేనికి బలం? ఇప్పుడు దేహం అయితే బలహీనం ఉంది రంజాన్లో, కానీ ఆత్మకు బలం. ఎందుకో తెలుసా? ఆత్మకు ఎప్పుడైతే అల్లా ఆరాధన చేసి ఆయనకు దగ్గర పెడతామో అది ప్రశాంతంగా ఉంటుంది. వాస్తవంగా ఇతర రోజుల్లో చూడండి, ఉదయం టిఫిన్ చేయకపోతేనే మధ్యాహ్నం కళ్ళు తిరుగుతాయి అంటారు. ఏంటంటే అంటే కళ్ళు తిరుగుతాయి, ఎందుకు ఏమైందంటే టిఫిన్ చేయలేదంటాడు. 14 గంటలు, ఇంచుమించు 13-14 గంటలు పస్తులు ఉంటాడు, తల తిరగడం లేదు, ఏమీ లేదు. కారణం ఏంటి? ఈ అద్భుతమైన ఏదైతే ఆచరణాత్మకమైన జీవితంలో ఉంటాడో, ఈ ఆత్మపరమైన ఆరాధనలో ఉంటాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి సహాయం అందిస్తూ ఉంటాడు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి ఆత్మపరమైన బలాన్ని సంపాదించండి అన్నాడు. ఒక గుర్రం ఉందండి, బలిసిన గుర్రం, దాని మీద పక్క పీనుగు లాంటి వ్యక్తి సవారీ చేస్తున్నాడు. చెప్పండి, గుర్రం తన ఇష్టరాజ్యం వెళ్తుందా, లేకపోతే పైన ఉన్నోడి కంట్రోల్లో ఉంటుందా? పైన కంట్రోల్లో ఉండదు. ఎందుకు తెలుసా? పక్క పీనుగండి ఆయన దగ్గర బలం లేదు కంట్రోల్ చేయటానికి. మనం మన దేహానికి కూడా ఏం చేస్తాం అంటే బలహీనమైన ఆత్మ మీద బలమైన ఈ దేహాన్ని పెట్టాము. ఆ ఆత్మ ఏం మాట వింటదండి? ఆత్మకి ఏం బలం ఉండదు, ఎందుకంటే దేహం నేర్పింది కదా. అందుకోసం అలా అంటాడు, మీ దేహం ఏదైతే బరువు ఉందో దాన్ని తగ్గించండి. దాన్ని తగ్గిస్తే ఏమవుతుంది? మీ ఆత్మకు బలం వస్తుంది. ఆత్మకు బలం వస్తే మానవుడికి ప్రశాంతత వస్తుంది. వాళ్ళ ధనం సంపాదించినా సరే మానవుడికి ప్రశాంతత, ఆత్మపరమైన ప్రశాంతత కావాలి అంటారు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆత్మపరమైన ప్రశాంతత కోసం రంజాన్ మాసంలో మీరు తిండి తగ్గించండి, ధ్యానం పెంచండి, ఆచరణ పెంచండి, అల్లాహ్ ఆరాధన చేయండి. 5 పూట్ల నమాజ్, కానీ ఇంకోటి ఎక్స్ట్రా పెట్టారు. అదేంటి? తరావీ నమాజ్. తరావీ నమాజ్ ఎక్స్ట్రా.
ఖురాన్ని ఎప్పుడో ఒకసారి చదివేవాడు, రోజు చదువుతున్నాడు. కారణం ఏంటంటే నా దైవం నాకు ఇష్టపడాలి, ఆత్మకు బలం. కనుక సోదరులారా, ఈ ఆత్మ మనం పట్టుకున్నా సరే ఉండేది కాదు. మన ధనవంతుడు అంటే 4-5 రోజులు ఎక్స్ట్రా ఉండేది కాదు. ఇది వచ్చిందే వెళ్ళటానికి, మరి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తుంది అనే అంశమే ఇది. కనుక సోదరులారా, ఈ దేహం ఎప్పుడైతే మానవుడి చావు వస్తుందో స్నానాదులు గావించి బాగా కడిగి తెల్లటి వస్త్రాలు తొలగిస్తారు. తెల్లటి వస్త్రాలు ఎందుకు తొలగిస్తారు? కలర్ పెట్టొచ్చుగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి స్వచ్ఛంగా చూడాలనుకున్నాడు, తెల్లగా చూడాలనుకున్నాడు, మలినంగా చూడాలనుకోవట్లేదు, శుభ్రంగా చూడాలనుకున్నాడు. అతనికి వస్త్రాలు తొలగిస్తారు. కానీ వస్త్రాలు ఉంటాయండి, పురుగుల ఆహారం అయిపోతుంది, మట్టిలో కలిసేదే కదా. పెట్టంగానే 4-5 రోజుల తర్వాత అతని పొట్ట ఉబ్బిపోతుంది. చనిపోయాడు కదా, చలనం లేదు. సమాధిలో పెట్టి మట్టి కప్పంగానే 4-5 రోజుల తర్వాత పొట్ట ఉబ్బారం అయిపోతుంది. దైవరసల్లాసిన వారు అంటున్నారు, మనిషి ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. ఏ పొట్టను నింపటానికైతే ఇహలోకంలో రాత్రి పగలు ఏకం చేస్తున్నాడో, చచ్చిన తర్వాత సమాధిలో పెడితే ప్రప్రదంగా పగిలేది పొట్టే అన్నారు. అది ఉబ్బిపోయిన తర్వాత మనకి ఏదైతే కాయలు ఉన్నాయో అవి పగిలితే బీట్లు ఎలాగ వస్తాయో, ఆ పొట్ట సైతం కూడా బీట్లు రావడంతో దాని నీరు బయటకు వస్తుంది. ఆ నీరు ఎప్పుడైతే వస్తుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం సిస్టమ్ పెట్టాడండి మనిషికి. చిన్న పురుగు తయారవుతుంది. ఆ పురుగు సిస్టమ్ కూడా వేరేగా ఉంటుంది. దాని ముక్కు సూదిలాగా ఉంటుంది. మన ఇంజక్షన్ చేసే ఏదైతే నిడిల్ ఉంటుందో దాంట్లో సన్న బెజ్జం ఉంటుంది. ఆ బెజ్జం మాదిరిగా పురుగు ఉంటుంది. అది ఏదైతే మనం డ్రిల్ మిషన్ వేస్తామో ఆ విధంగా కదిలి మానవుడి దేహంలోకి చుచ్చుకుపోతుంది. ఆ చిన్న రంధ్రంతో మానవుడి దేహంలో ఎక్కడెక్కడ నీరుందో, ఎక్కడైతే మాంసం ఉందో మొత్తం లాగి బయటకు తీస్తుంది. కొన్ని వారాలు లేక నెలలోనే అతని దేహంలో ఉన్న కండరాలు మొత్తం కరిగిపోతాయి, మొత్తం పురుగుల ఆహారం అయిపోతుంది. సోదరులారా, ఏ జీవితాన్ని అయితే మనం గర్విస్తున్నామో ఆ జీవితం వాస్తవం ఏంటో తెలుసా? ఏ భార్య పిల్లల కోసం అయితే మేము అధర్మ సంపద సంపాదించి రాత్రి పగలు వాళ్ళ కోసం మనం జమ చేస్తున్నామో దాని పర్యవసనం ఏంటో ఎప్పుడైనా తెలుసుకున్నామా? సోదరులారా, చాలా విచిత్రమైన విషయం అండి. చాలా అద్భుతమైన విషయం మానవుడికి అల్లాహ్ చూపించి అంటున్నాడు, నీ కాటిమట్టిలో పనికొచ్చే కార్యాన్ని చేసుకొని ఆయన అంటున్నాడు. చచ్చిన తర్వాత ఏం పనికొస్తే అవి చెయ్యండి. జీవించినంత కాలం ప్రేమ ఆప్యాయతతో మెలగండి. రంజాన్ మాసం వచ్చింది, మన బంధుమిత్రులతో మనం తెగదెంపులు చేసుకున్నాడు. వాడి గడప మేమెక్కం, మా గడప ఆడెక్కకూడదు, చచ్చినా సరే ఆడి నీడ పడకూడదు. సోదరులారా, ఇది ఇస్లాం కాదు. ఇస్లాం అంటే ప్రేమ ఆప్యాయతను పెంచేది. ప్రేమ ఆప్యాయతను ఎదుటి వ్యక్తితో మానవుడు ఎప్పుడైతే పెంచుతాడో, పంచుకుంటాడో అతని మానవత్వం అనేది అప్పుడే బహిర్గతం అవుతుంది. లేకపోతే మూగజీవులకు మాకు తేడా ఏముందండి? సోదరులారా, జీవితం ఒక అద్భుతమైన వరం. ఎప్పుడు దాకా అయితే దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామో అది అప్పుడు దాకా అల్లాహ్ మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ఈ ఆత్మ విషయంలో ఇంకోసారి మీకు చర్చిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనకు తెలియజేశాడో దానికి అనుగుణంగా జీవితం గడిపే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మరణానికి ముందు, మరణం రాకముందు నిన్ను ఇష్టదాయకమైన ఆచరణలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించడం మాకు సులువు, మరి సులభవంతం చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రంజాన్ పర్వదినాలు భక్తి శ్రద్ధలతో, ప్రేమ ఆప్యాయతలతో అల్లాహ్ 10 మందికి సహాయం చేసి నీ ఒక మెప్పు పొందే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.